అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా హెల్దీగా జొన్న పిండితోనే కారపూస చేయండి. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయినట్టు చాలా గుల్లగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. బియ్యపిండి, శనగపిండి, పుట్నాల పప్పు, మినప్పప్పు అలాంటివి ఏమీ వాడకుండా ఒక్క జొన్న పిండితోనే చేసి చూపిస్తున్నాను. ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవుతూ చేశారంటే ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు. చాలా మంచిది కూడా. ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరు ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక పెద్ద బేసన్ తీసుకొని ఇక్కడ నేను ప్యాకెట్ పిండితోనే చూపిస్తున్నానండి. నేను ఒక అర కేజీ ప్యాకెట్ తీసుకున్నాను జొన్న పిండి. తీసుకొని ఎన్ని కప్పులు అవుతుందో మీకు కొలిసి చూపిస్తున్నాను. నాకు ఇది అర కేజీ జొన్న పిండి నాకు 5 కప్పులు అయింది. ఇలా ఇంట్లో ఉన్న ఒక కప్పు తీసుకున్నానండి, పెద్దది తీసుకొని మీకు కొలిచి చూపిస్తున్నాను. నాకు ఇక్కడ 5 కప్పుల పిండి అయిందండి. ఈ 5 కప్పుల పిండిని ఇలా వేసుకుంటూ ఒక్కొక్కటి ఇలా జల్లించుకోవాలి. ఈ పిండి ఖచ్చితంగా జల్లించుకోవాలండి. మనం ప్యాకెట్ పిండి కదా, మనం మామూలుగా మిల్లులో పట్టించినా కానీ జల్లించుకొని తీసుకుంటేనే మంచిదండి. ఎప్పుడు జొన్న పిండి అలాంటివి, ఎందుకంటే దాంట్లో పొట్టు అలాంటివి ఎక్కువగా ఉంటాయండి, పైన పొట్టు అలాంటిది. ఇలా జల్లించుకొని తీసి ఇలా మొత్తం జల్లించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2.5 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు కారం అనేది మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. నాకైతే 2.5 టీ స్పూన్లు ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయింది, చాలా రుచిగా ఉంది. 3 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. కారం పొడి మీ కారం పొడి ఎంత కారం ఉందనేది కూడా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల ఇది మిక్సీ పట్టిన వాము పొడి అండి. వాము జస్ట్ మిక్సీ పడితే సరిపోతుంది. అలాగే వేస్తే మనము అవి కారపూస రంధ్రాలు సన్నగా ఉంటాయి కదా, దాంట్లో నుండి రాదండి, ఇరుక్కుంటుంది. అందుకనే ఇలా పౌడర్ చేసి వేస్తే చాలా రుచిగా ఉంటుంది, మంచిది కూడా. ఇలా మొత్తం వేసి ఇలా కలుపుకోవాలి. ముందు కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 5 కప్పుల నీళ్ళు వేసుకోవాలండి. మనకు ఆ కప్పుతోనే మనకు 5 కప్పుల పిండి అయింది కదా, మనం పిండి ఎంత తీసుకుంటామో నీళ్ళు కూడా అంతే తీసుకోవాలండి. అలాగైతే కరెక్ట్గా చక్కగా వస్తుంది. 5 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. 5 కప్పుల నీళ్ళు వేసుకొని నేను ఇందులో బటర్ వేస్తున్నానండి. మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, వెన్నపూస అయినా వేసుకోవచ్చు అండి. నూనె వేస్తే అంత సరిగా రాదండి, నూనె వేయకండి. వేసుకొని నేను ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసానండి. వేసి ఈ నీళ్ళని మూత పెట్టేసి మంచిగా మరిగించుకోవాలి. ఇలా మంచిగా మరుగుతున్నప్పుడే పిండి వేయాలండి. ఈ నీళ్ళు కొద్దిగా వేడి కాకున్నా కానీ మరగకున్నా కానీ ఇది కన్సిస్టెన్సీ అనేది అంత గుల్లగా రాదండి, నూనె పీల్చుకుంటాయి ఈ కారపూస. ఇలా మంచిగా ఈ నీళ్ళు అనేది ఒక మరుగుకొచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసి లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందు కలిపెట్టుకున్న పొడిపిండిని వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టే ఇలా ఉడికించుకోవాలండి. మొత్తం కలుపుకుంటా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలాగే పక్కన పొయ్యి పైన పెట్టేసేయాలండి. ఎందుకంటే ఆ వేడికి అలాగే చక్కగా ఇంకా పిండి మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 2 కారపూస బిళ్ళలు తీసుకున్నానండి. మరీ సన్నది కాకుండా మీడియం సైజు తీసుకున్నాను, దాంతో చూపిస్తున్నాను. ఇక్కడ ఈ పిండి కొద్దిగా సగము ఈ బేసన్లో వేసుకున్నానండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ పిండిని ఇలా మంచిగా కలుపుకోవాలండి. చేతికి తడి చేసుకుంటా కలుపుకోవాలి. లేదా మీరు ఇది వేడిగా ఈ పిండిని కలపలేము అనుకుంటే ఇలా ఒకటి పెద్దది గ్లాస్ అయినా కానీ లేదా తపాల లాంటిది ఉంటుంది కదా, దాంతోనైనా కానీ చక్కగా ఇలా మెదపాలండి. ఈ పిండిని ఇలా మెదిపితేనే మనకు గుల్లగా వస్తాయి, చాలా బాగా వస్తాయండి. అస్సలు నూనె పీల్చుకోవు, చాలా బాగుంటాయి క్రిస్పీగా. ఈ విధంగా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే పిండి కలుపుకోవటం మెయిన్ అండి. ఈ పిండిని గట్టిగా ఒక 5-10 నిమిషాలు ఖచ్చితంగా కలుపుకోవాలి. అలాగైతేనే మీకు బాగా వస్తుంది ఈ కారపూస. ఎప్పుడు కానీ జొన్న పిండి కానీ మన రాగి పిండి కానీ ఇలాంటి పిండిలు, మిల్లెట్స్ పిండిలు ఎప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా మీరు మామూలుగా జొన్న రొట్టె అయినా కానీ ఈ విధంగానే చేసుకోవాలి. ఈ విధంగానే కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మన గోధుమ పిండి కంటే ఆ కన్సిస్టెన్సీ కంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది. ఆ విధంగా కలుపుకోవాలండి. నేను సగం కలిపి ఇంకా సగం కూడా వేసి ఈ పిండిని కూడా కలిపేస్తున్నానండి. మంచిగా ఈ మెయిన్గా ఈ పిండి కలుపుకోవటంలోనే ఉంటుందండి. మంచిగా కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ చేతికి తడి చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటమే మెయిన్ అండి. ఇలా అంతా మొత్తము ఈ పిండిని గట్టిగా కలుపుకున్న తర్వాత అంతా ఒకే దగ్గర కలిపి ఇలా పెడుతున్నాను చూడండి.
ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండొద్దండి. జొన్న రొట్టెలకైతేనేమో కొద్దిగా గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇది కారపూస కాబట్టి మనము మురుకుల గొట్టం నుండి ఈజీగా రావాలి కదా, అందుకని కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మురుకుల గొట్టంలో ఎంతైతే పడుతుందో అంత పెట్టుకోవాలి. మొత్తం పెట్టకుండా కొద్దిగా వెల్తిగా పెట్టాలండి. పెట్టుకొని అంతవరకు పొయ్యి పైన నూనె బాగా వేడి చేసుకోవాలి. ఇది నూనె బాగా వేడి కాకున్నా కానీ ఈ నూనె అనేది పీల్చేస్తాయండి ఈ కారపూస. అందుకనే మంచిగా వేడైన తర్వాతనే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ కారపూస ఒత్తాలి. మొత్తం ఈ ప్యాన్కి మొత్తం ఇలా మంచిగా కారపూస ఒత్తండి. చాలా చక్కగా వస్తుంది. విరిగిపోవటము అలా ఏమీ ఉండదండి. నూనె పీల్చుకోవటం అలా ఏమీ ఉండదు. నూనె మాత్రం మంచిగా వేడైన తర్వాతనే ఈ కారపూస ఒత్తి మంచిగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. తర్వాత మనము ఈ కారపూస ఒత్తిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవచ్చండి, ఏమీ కాదు. లో ఫ్లేమ్లో మాత్రం కాల్చొద్దు. అలాగైతే చక్కగా కాలుతుంది, క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మళ్ళీ సెకండ్ టైం కూడా మొత్తం పిండి అయిపోయే వరకు కూడా ఇలాగే ఒత్తి మంచిగా కాల్చుకోవాలండి. ఆ పిండి అనేది మనము ఒకేసారి కలిపెట్టుకున్నాం కదా, పైన కొద్దిగా తడి క్లాత్ ఏదైనా కప్పిపెట్టి తడి ఆరనివ్వకుండా చూసుకోవాలి మొత్తం అయిపోయే వరకు కూడా. ప్రతిసారి కూడా మనం ఈ మురుకుల గొట్టంలో పెట్టుకునేటప్పుడు పిండి కొద్దిగా మళ్ళీ ఒక్కసారి చేతికి తడి చేసుకుంటూ ఆ పిండిని కొద్దిగా కలుపుకుంటూ ఈ మురుకుల గొట్టంలో పెట్టి ఇలా కారపూస ఒత్తేసేయటమేనండి. చాలా బాగా వస్తుంది. ఇది కారపూస ఒత్తిన వెంటనే కదపొద్దండి. ఇది కారపూస ఒత్తిన వెంటనే ఇలా బబుల్స్ లాగా వస్తుంది కదా, నురగలులాగా. ఆ నురగలు మొత్తం తగ్గిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేయాలి. అలాగైతే మంచిగా ఫ్రై అయినట్టు అండి. ఇంకొక వైపు టర్న్ చేసి మొత్తం ఆ నురగలు అనేది తగ్గిన తర్వాత తెలుస్తుందండి. మనము పట్కర్ కానీ స్ట్రైనర్ కానీ పట్టుకొని చూస్తే ఇలా క్రిస్పీగా తెలుస్తుంది. అప్పుడు తీసి పక్కకు పెట్టేసుకోవటమేనండి. ఇది మొత్తము కారపూస అయిన తర్వాత తీసి మొత్తం చల్లారిన తర్వాత అండి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. బెల్లం అప్పాలండి. జస్ట్ బియ్యం పిండి బెల్లం ఉంటే సరిపోతుంది. ఈ విధంగా చేశారంటే కరకరలాడుతూ తీయగా చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతాయి. ఇక్కడ నేను పొయ్యి పైన ఒకటి పెద్ద గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకున్నాను. నేను కప్పు వైజ్గా చూపిస్తున్నానండి. మామూలుగా అయితే అప్పుడు నా చిన్నప్పుడు అయితే అందాదగా వేసి చేసేవాళ్ళు. ఒక 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. 1 కప్పు బెల్లము 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకోవటం వల్ల కూడా రుచి చాలా బాగుంటుంది, ఖచ్చితంగా వేసుకోండి. వేసుకొని జస్ట్ ఈ బెల్లం కరిగితే చాలండి. ఒక్కసారి ఈ బెల్లం కరిగి ఒకసారి ఈ నీళ్ళు అనేటివి మరిగితే సరిపోతుంది. ఇలా ఉడుక్కొస్తే సరిపోతుంది, ఏం పాకం రానవసరం లేదండి. ఇప్పుడు దీంట్లో పొడి బియ్య పిండేనండి, తడి బియ్య పిండి కాదు. మామూలుగా ప్యాకెట్ బియ్య పిండియే, మనం షాప్లలో కొన్న బియ్య పిండే 3 కప్పులు వేస్తున్నాను. 1 కప్పు బెల్లము 2 కప్పుల నీళ్ళు 3 కప్పుల బియ్య పిండి వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. చాలా చక్కగా వస్తాయి. ఇలాగైతే ఈ మెజర్మెంట్స్తో చేయండి. ఈ బియ్యపిండి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి అలాగే వదిలేసేయండి. ఆ వేడికి కొద్దిగా పిండి మంచిగా ఉడుకుతుంది. చూడండి, కింద దించి కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద బేసన్లోకి వేస్తున్నాను ఈ పిండినంతా. ఇలా వేసుకొని ఇప్పుడు మనము దీన్ని మంచిగా కలుపుకోవాలండి. పిండిని చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 4 టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను. దీంట్లో నువ్వులు చాలా రుచిగా ఉంటాయండి. మీరు ఎక్కువ వేసుకున్నా పర్లేదు. 4 టీ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది. వేసుకొని ఈ పిండిని అంత గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి, మొత్తం కూడా చల్లారనియొద్దు. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని ఇలా చేతికి తడి చేసుకుంటూ నీళ్ళతోని చేతికి తడి చేసుకోవాలి. నీళ్లు వేసుకొని కలుపుకోవద్దండి. జస్ట్ చేతికి పిండి అంటుకోకుండా తడి చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక 4-5 నిమిషాల పాటు ఖచ్చితంగా కలుపుకోవాలండి. దీంట్లో మనము మామూలుగా నెయ్యి, బటరు అలాంటివి ఏమీ వేయలేదు కదా. వేయకున్నా కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయి అప్పాలు. పిండిని 4-5 నిమిషాలు అయితే ఖచ్చితంగా ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. చాలా స్మూత్గా చాలా బాగుంది కదా. బియ్య పిండితోనైనా కానీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అన్నీ మీరు ఒకరే అయినా చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న ఉండలు చేసుకొని ఈ విధంగా ఈజీగా వస్తుందండి. పగుళ్ళు అలాంటివి ఏమీ ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా పిండి కలుపుకోవటం వల్ల. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒకేసారి చేసి పెట్టుకోండి. దీనిపైన మొత్తం అయిపోయే వరకు కూడా ఒకటి తడి బట్ట లేదా కప్పి పెట్టాలి. పిండి ఆరనీయకుండా కప్పి పెట్టాలండి. ఇలా రౌండ్గా చేసుకోవాలి.
ఈ విధంగా చేసుకొని ఒకటి కవర్ పైన ఇలా చేయితోనైనా ఒత్తేసేయచ్చండి. మేమైతే చిన్నప్పుడు ఇలా చేయితోనే ఒత్తేసి చేసేవాళ్ళము. చాలా బాగుండేటివి. లేదా ఇలా చేయితోనైనా కానీ పగులు లేకుండా చాలా చక్కగా వస్తాయి. మీరు మందంగా అయినా చేసుకోవచ్చు, మీడియంగా అయినా చేసుకోవచ్చు, సన్నగా అయినా చేసుకోవచ్చండి. ఇవి ఎలాగైనా కానీ చాలా బాగుంటాయి. చూడండి నేనైతే కొద్దిగా సన్నగానే చేస్తున్నాను. తర్వాత లేదు అలా చేతితోని ఒత్తడం ఇబ్బంది అనుకుంటే ఇలా పూరి ప్రెస్లో పెట్టేసి ఇలా ఒత్తేస్తే చక్కగా వస్తుందండి. చూడండి పూరి కంటే సన్నగా వస్తుంది చూడండి. ఈ విధంగా అయినా ఒత్తేసేయచ్చు. కాసేపట్లో అయిపోతాయి. చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకుంటే. అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేశానండి. వేడి చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇవి అప్పాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. మనం ఎందుకంటే దీంట్లో బెల్లం అప్పాలు కదా, తొందరగా హై ఫ్లేమ్లో కాల్చొద్దు అస్సలు. హై ఫ్లేమ్లో అయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ చక్కగా ఫ్రై అవ్వవు. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా అన్నీ కాలిన తర్వాత మంచిగా కాలిన తర్వాత తీసేటప్పుడు ఇవి క్రిస్పీగా అవ్వవండి, మెత్తగానే ఉంటాయి. తీసి పక్కన పెట్టిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. అదొక్కటి చూసుకోవాలి. అవి మొత్తము ఇలా కొంచెం కలర్ వచ్చి తెలుస్తుందండి. ఆ పచ్చిదనం పోయి కొంచెం కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది. అందుకనే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. అలాగైతే చక్కగా కాలుతాయి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఇలా మంచి కాలిన తర్వాత తీసేటప్పుడు మెత్తగా ఉంటాయండి. తీసిన తర్వాత పక్కకి ఇవి ఏం ఆయిల్ పీల్చుకోవు. ఇవి ఆయిల్ ఒత్తటము అలా అరిసెల్లాగా ఆయిల్ ఒత్తటము అలా ఏమీ ఉండదండి. జస్ట్ తీసేస్తే సరిపోతుంది. ఇవన్నీ తీసి కూడా ఒక జల్లి గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది. ఏమైనా నూనె అలాంటిది ఉన్నా కానీ కిందకు వెళ్ళిపోతుంది జల్లి గిన్నెలో నుండి. ఇలా తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇవి చల్లారిన తర్వాత మొత్తము క్రిస్పీ కరకరలాడుతూ చాలా రుచిగా అవుతాయండి. ఇవి తీసేటప్పుడు మాత్రమే మెత్తగా ఉంటాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అవి క్రంచీగా అవుతాయేమో అని అలాగే వదిలేయొద్దు. నూనెలో ఫ్రై చేస్తూ ఉండొద్దండి. ఇలా మొత్తం పిండి అయిపోయే వరకు కూడా ఆయిల్గా అన్నీ ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. వెంటనే వేడివేడివి డబ్బాలో స్టోర్ చేసి పెట్టొద్దు. అలాగే వేడి వాటిపైన మూత పెట్టొద్దండి. ఓపెన్గా అలాగే ఒక అరగంట గంట సేపు అయినా వదిలేసిన తర్వాత కరకరలాడుతూ క్రంచీగా అవుతాయి. అప్పుడు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాతనే డబ్బాలో స్టోర్ చేసి పెట్టాలండి. అలాగైతే 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. వేడి స్టోర్ చేసి పెట్టారనుకోండి అది మెత్తగా అయ్యి తేమ వచ్చేసి పాడవుతాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఏ పిండి వంటలైనా అంతేనండి. మొత్తం చల్లారిన తర్వాతనే స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఈ వంటకం అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది 90s కిడ్స్ స్పెషల్ అండి. ఈ పిండి వంటలలో ఇదైతే ఖచ్చితంగా ఉండేది. నా చిన్నప్పుడు మా ఇంట్లో అయితే నాకు ఇష్టమైన వంటకం కూడా ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.